మన స్టార్ట్ అవుతుంది. మలేషియాలో మేమే కొన్నాం ఫ్రెండ్స్ బైక్లు అన్నట్టు. क्या ये ताइस वाला आत्मा खान आई ताइस वाली ये खुद ऐसा पानी चाहिए अरे ఇది మా క్యాంప్ మాది కంపెనీ ఇట్లా ఎంట్రీ ఇది మా గేటు కనవరంగా ఇదే ఫ్రెండ్స్ జైల్లో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడొచ్చు వేరే వాళ్ళకి పర్మిషన్ లేదన్నట్టు. ఇక్కడ అంటే లోకల్ వాళ్ళకే మన కంపెనీ వాళ్ళకే పర్మిషన్ అన్నట్టు. గేటు సెక్యూరిటీ గార్డు చూడండి. ఏదైనా వేరే వాళ్ళు ఎవరైనా కంపెనీ వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలన్నట్టు. ఇది హెచ్క్యూ గేట్ అన్నట్టు. ఇదే మెయిన్ దారి మా కంపెనీ లోపలికి పోవడానికి. వేరేది వేరే వాళ్ళు ఎవరైనా కానీ రావద్దు లోపలికి, పర్మిషన్తోనే రావాలి అన్నట్టు. చూడండి సల్లాతుంగు ప్లీజ్ వెయిట్ మలయాళ రాసింది అలా. మంచినీళ్ళు ఇవి, మంచినీళ్ళు ఇక్కడ నుంచి తీసుకుపోతాం అన్నట్టు. అండ్ లోపల కూడా ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం ఫిల్టర్ అలాగన్నట్టు. చా చలో అలాగన్నట్టు. ఇది వచ్చేసి ర్యాంప్, అంటే లారీలు మొత్తం కాయలు తీసుకొస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది ఏంటంటే ఫామ్ ఆయిల్ గెలలు మొత్తం ఇక్కడికే వస్తాయి అన్నట్టు అన్నీ. ఇప్పుడు మా కంపెనీలో కోసిన ప్రతి ఒక్క గెల ఇక్కడ రావాలి. అలా ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఫ్యాక్టరీకి పంపిస్తారు ఇక్కడి నుంచి వెళ్ళి. అలా చూడండి ఎంత ఉన్నాయి చెట్లు. ఇవి వచ్చేసి 32 సంవత్సరాల చెట్లు ఇవి, పామ్ ఆయిల్ చెట్లు. ఇది వచ్చేసి లోకల్ మలై వాళ్ళవి అన్నట్టు. మలై అంటే వాళ్ళు ముస్లిం వాళ్ళవి రూమ్లు. అది బౌండరీ అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఉంది కాదు, అది బౌండరీ అన్నట్టు. అది వాళ్ళది. ఈ చెట్లు ఉన్నాయి కదా ఫామ్ ఆయిల్ చెట్లు, ఇది మా కంపెనీ తాలూకా అన్నట్టు మొత్తం. డిఫరెంట్ బ్లాక్లు ఉంటాయి ఫ్రెండ్స్. వీటికి కూడా కోస్తారు అన్నట్టు. ఇప్పుడు నా ముందట ఉన్నాయి కదా చెట్లు, ఇవి అవుపిచ్చే చెట్టు అన్నీ కోసేటి కటింగ్ చేస్తారు గెలలు అనేవి. దీని మీద అవుతాయి ఫ్రెండ్స్. ఒక్క కాయ వచ్చేసి మ్యాక్సిమం ఉంటుంది 80-90 కిలోల వరకు. 90 ఉంటుంది, 120-130 కిలోల వరకు కూడా ఉంటుంది ఒక కాయ వచ్చేసి. ఇట్లా ఇక్కడ మొత్తం మలేషియాలో వర్షంతోనే ఫ్రెండ్స్ వాటర్ ఇట్లా అంటే పడుతూనే ఉంటుంది ఇక, అందుకనే అవుతాయి అన్నట్టు కాయలు. మొత్తం ఫామ్ ఆయిల్
బ్లాక్లు అన్నట్టు 8B 9B అలా అని అలాగలా డిఫరెంట్ డిఫరెంట్. కొబ్బరి తోట ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్. ఇదేంటంటే పాత బాజా స్టోర్, అంటే పాత మందుల స్టోర్ అన్నట్టు ఇది. ఇదేమో క్లినిక్ అన్నట్టు, అదే డాక్టర్ ఉంటారు దీంట్లో మార్నింగ్. ఇది అదన్నట్టు క్లినిక్. అది వచ్చేసి ఆఫీసు, ఇది వచ్చేసి మెడిసిన్ స్టోర్ ఫ్రెండ్స్. చూడండి మొత్తం మెడిసిన్ డబ్బాలు ఉన్నాయి. మెడిసిన్ స్టోర్ అది ఆఫీస్, ఆఫీస్ ఇది ఆఫీసు. ఇది పార్కింగ్ ప్లేస్, అదే మిషన్లు ట్రాక్టర్లు అన్నీ చూడండి. అవి వచ్చేసి పెద్దదేమో ఇప్పుడు కొత్త స్టోర్ అన్నట్టు అది. అదే అడుగు మంది వేస్తారు కదా, దానికోసం వర్షానికి తడవకుండా అందులోనే ఉంటాయి అన్నట్టు అడుగు మందులు అనేవి మొత్తం. ఇక దీంట్లో ఎంత పెద్దగా ఉన్నది చూడండి. ఇదేమో వర్క్ షాప్ అన్నట్టు. వర్క్ షాప్ అంటే ఎప్పుడైనా మిషన్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వచ్చి రిపేర్ చేసుకొని పోవాలి అలా. ఇది క్యాంప్ అన్నట్టు. క్యాంపులు మా రూమ్లు అన్నట్టు, మేము ఉంటున్న రూమ్లు వచ్చేసి. మా రూమ్లో అన్నట్టు. అసలు బెడ్లు, ఫ్యాన్, ఫ్రిడ్జ్, ఇలాగన్నట్టు. ఇది వచ్చేసి కిచెన్, గ్యాస్ చూడండి. ఇక్కడ మొత్తం రైస్ కుక్కర్తోనే ఫ్రెండ్స్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా. దీంతోనే అవుతుంది, వండడం కుదరది అలా. అది టాయిలెట్, బాత్రూమ్ అలా అన్నట్టు చూడండి. ఎప్పుడైనా కూరగాయలు వేసేయడానికి ఇదైతే అన్నట్టు. సొరకాయలు అవుతున్నాయి. ఈ అరటి ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు తినడానికి. అలా ఫ్రెండ్స్, ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ అడగండి, ఓకేనా.